హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో ఇప్పటి వరకు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తో లింక్ చేయని వాళ్ళు లేదా కొత్తగా పాన్ కార్డ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తో నిజంగా లింక్ అయి ఉందో లేదో మనమే మన మొబైల్లో ఎలా తెలుసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా మీ ఫోన్ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో పాన్ ఆధార్ లింక్ స్టేటస్ అని టైప్ చేస్తే వెబ్సైట్ వస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ హోమ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 10 అంకెల మీ పాన్ నంబర్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేయండి. తర్వాత కింద 12 అంకెల ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పై ఒకవేళ పాన్ ఆధార్ లింకింగ్ హ్యాస్ ఫెయిల్డ్ అని మెసేజ్ వస్తే మాత్రం మీ ఆధార్ పాన్ తో లింక్ లేనట్టు. సో అది కూడా మనమే మన మొబైల్లో ఎలా లింక్ చేసుకోవాలో సపరేట్ గా వీడియో చేశాను. దాని లింక్ పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒకవేళ సేమ్ ఇక్కడ వ్యూ అండ్ లింక్ ఆధార్ స్టేటస్ లో మీకు యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ఆధార్ అని వస్తే మాత్రం మీరు ఏమీ చేయనవసరం లేదు, పార్టీ చేసుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.